నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. అనంతవరపాడు గ్రామంలో సిఆర్డీఏ నిధులతో నిర్మించబోయే రహదారికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే బోల రామాంజనేయులతో కలిసి శంకుస్థాపన చేశారు. NH-16 సర్వీస్ రోడ్ నుంచి అనంతవరపాడు వరకు నిర్మించబోవు ఈ రహదారి నిర్మాణానికి గాను 6.7 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం కోసం గ్రామ ప్రజలు చాలా కాలంగా అనేక విజ్ఞప్తులు చేస్తున్నారని, వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఈ పనులకు ఆమోదం లభించడం సంతోషకరమని అన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఈ ప్రాంతం ఉండడం వల్ల అవసరమైన నిధులు సమకూరాయని, గ్రామ నాయకులు, ఎమ్మెల్యే కృషితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకురాగలిగామని తెలిపారు. సుమారు 6.7 కోట్ల అంచనాతో 3.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంచి నాణ్యతతో రోడ్డు నిర్మాణం జరిగేలా గ్రామ ప్రజలు కూడా పర్యవేక్షించి సహకరించాలని తెలిపారు. అదేవిధంగా ఒక 140 నుంచి 130 నుంచి 140 కోట్లు యాక్చువల్ వర్కులకి, ఒకటి కాలువలు తీయటం కానీ, కల్వర్టులు కట్టడం కానీ, తర్వాత దానికి చుట్టుపక్కల డ్రైనేజెస్ ఇవన్నీ వేయటం కానీ. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసాం. అందులో 70 కోట్లు ఎంతో ఎస్టిమేట్ వేస్తే ఇప్పటి వరకు దాదాపు ఒక 28 కోట్లు, మొదటి విడతలో 10 కోట్లు, తర్వాత మొన్న 18 కోట్లు, 28 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. అయితే వర్కులు లేట్ అవ్వకుండా ఎక్కడ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే అక్కడ వరకు ముందు కెనాల్ వర్క్స్ స్టార్ట్ చేయమని 2018 రేట్లతోటే మెగా ఇంజనీరింగ్ వారు ఆ రోజు వారికి కాంట్రాక్ట్ వచ్చింది. మళ్ళీ కొత్త టెండర్లకు వెళ్ళి కొత్త ఎస్టిమేట్స్ చేపిస్తే ఒకటి లేట్ అవుతుంది, 2 కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. ఇది రైతులకు సంబంధించింది కాబట్టి దయచేసి మీరు ఆ రేట్లకు చేయమంటే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇంకా దాదాపు కొంత హాఫ్ భాగం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి ఇక్కడ మనం అందరూ ఆలోచించాల్సింది, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం కూడా, మరి పాత రేట్లలో చేయాలంటే ఎవరు కూడా రారు. దాదాపు 6 సంవత్సరాలు అయ్యింది. 6 సంవత్సరాల తర్వాత అదే రేట్లతో చేయమని అడిగినప్పుడు మరి మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు రైతుల పట్ల వారికి ఉన్నటువంటి ఒక కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతను కూడా దృష్టిలో పెట్టుకొని మా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోరిక మేరకు వారు బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా, దేశంలోనే చెప్పొచ్చు, దేశంలో ఎవరు అంగీకరించని రీతిగా వాళ్ళు వచ్చేసి పనులు చేశారు. అయితే ఈ పనులు చేసే విషయంలో మరి మంత్రి గారి దృష్టికి వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమిస్తాం. తప్పకుండా రైతులందరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాం. రైతులు కోరినట్టుగా ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేస్తాము ఖచ్చితంగా. ప్రజలలో శారీరక శ్రమ, ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఫిట్ ఇండియా పిలుపు మేరకు వివిఐటి విశ్వవిద్యాలయం నిర్వహించిన సైకిల్స్ అండ్ సండే ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ ర్యాలీని వివిఐటి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుండి గుజ్జన్గుండ్ల వద్ద గల వివిఐటి కార్యాలయం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, గుంటూరు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థులు, యువత ఆదివారాల్లో సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించేలా అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అఫ్రోజ్ ఖాన్, వివిఐటియు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ అరుణ్ కుమార్, ఎన్సీసీ సంధానకర్త కెప్టెన్ సయ్యద్ బీబన్ బాషా, ఎన్సీసీ సంధానకర్త డాక్టర్ భక్త్ సింగ్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. వరల్డ్ బైసికల్ డే సందర్భాన వివిఐటి యూనివర్సిటీ నుండి అవేర్నెస్ క్రియేట్ చేద్దామనేసి ప్రతి సండే మార్నింగు ఇలా కాలేజ్ పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళందరితోటి బైసికల్స్ అలవాటు చేసుకొని సండే అన్నా వాడదాం అనేది. మిగతా రోజులు వాడితే ఇంకా మంచిది, కానీ అట్లీస్ట్ సండేస్ అన్నా సైక్లింగ్ అలవాటు చేసుకుందాం అనేసి ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. ఇది మీ అందరూ వచ్చి ఇది ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సైక్లింగ్ డే సందర్భంగా వివిఐటి ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సైక్లింగ్ డే ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది సైకిల్ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ సంబంధించింది జరుగుతుంది కాబట్టి ఇది సైక్లింగ్ అవేర్నెస్ పెంచాలని చెప్పేసి, అంటే పొల్యూషన్ తగ్గించేసి సైకిల్ అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ వామపక్షాల ఆదరణలో లాడ్జి సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నళినీకాంత్,
సిపిఐ నగర కార్యదర్శి ఆకేటి అరుణకుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 4 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజలను నడ్డి విరించిందని మండిపడ్డారు. వాణిజ్య గ్యాస్ ధరను భారీగా పెంచి చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 9వ తేదీన హిమనీ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జంగాల చైతన్య, బి లక్ష్మణరావు, సలీం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తానంటున్నారు. సృష్టించబడిన సంపదను ఉపయోగించుకోవడం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలత కావట్లేదు. అదానీకి, అంబానీలకి ఈ ఆదాయాలన్నింటినీ దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఈ పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి రేపు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం పిలిపించారు. దాని ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఇంట్లో వాడేటువంటి సిలిండర్ పైన 29 రూపాయలు పెంచి మూలిగే నక్కపైన తాటికే పడ్డ సందంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరింతగా ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉంది. ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు, బాధలు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా పోతూ ఉంది. తన మిత్రులైనటువంటి అంబానీ, అదానీలకి లాభం చేకూర్చే పనిలో ఈ యొక్క నరేంద్ర మోడీ పూర్తిగా నిమగ్నమైనట్టుగా ప్రజలందరూ కూడా తేటతెల్లం అవుతా ఉంది. ప్రస్తుతం దేశంలో జరిగిన పరీక్షా పత్రాల లీకేజీ వలన 55 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు గందరగోళానికి గురయ్యారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో నీట్ పరీక్ష, సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకనం, డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. వక్తలుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సీనియర్ జర్నలిస్టు చెవిల్ల కృష్ణాంజనేయులు, ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మాట్లాడుతూ కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఇటువంటి లీకేజీల వల్ల ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. కూటమి నేతలు తమ వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు దొడ్డిదారిన స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకోవడం దారుణమని అన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి సాంప్రదాయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కానీ ఈరోజు చూస్తే విద్యని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు ఈ యొక్క లీకేజీల పేరు మీద లీకేజ్ చేసి దాని మీద ఆదాయాన్ని సృష్టించుకొని, వ్యక్తిగత ఆదాయాన్ని సృష్టించుకునే ఒక మార్గంగా అవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే సంవత్సర కాలం చదువుకొని రెయ్యింబోళ్ళు కష్టపడి ఫీజులు కట్టి చదువుకున్న తర్వాత ఎవడో ఒకడు పెద్దంటి పిల్లగాడో లేకపోతే మెయిన్ ప్రాముఖ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి బంధువుల కోసమో పేపర్ లీక్ చేసి లీక్ చేసినటువంటి దాన్ని మార్కెట్లో అమ్మేటటువంటి వస్తువులాగా ఆ టెక్నాలజీ ద్వారాగా లీక్ చేసి పూర్తిగా చదువుకున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా నోరు మీద పోవటం చాలా దురదృష్టకరం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జెండాను ఆవిష్కరించి వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు. సేవా సంఘ సమాఖ్యలో పలువురికి పదవులు కేటాయించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణం రాజు రవికుమార్, ఉపాధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ మీడియాతో మాట్లాడారు. గుంటూరులో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం
ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తామని అన్నారు. అదేవిధంగా రాజకీయంగా బ్రాహ్మణులు మరింత బలోపేతం కావడానికి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తమకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకే రాజకీయాల్లో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు 8, 2026న విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ పట్టిని ఇవ్వాలని సమాఖ్య నిర్ణయం తీసుకున్నది. అలానే ఆగస్టు 22వ తారీఖున విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉత్తరాంధ్ర మెగా జాబ్ మేళాని నిర్వహించాలని శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. గతంలో క్యాలెండర్ ఇయర్లో ఇచ్చినటువంటి మెగా జాబ్ మేళా గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో డిసెంబర్ 13న నిర్వహించాం. దాని ద్వారా 955 మంది బ్రాహ్మణేతర నిరుద్యోగులకు కూడా ఈ యొక్క బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణులకే కాదు బహుజనులకు కూడా ఆదరణ ఇస్తుంది అనేటువంటి సూచనని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ సమాజానికి తెలియజేసింది. ఒకప్పుడు 36 మంది రాజకీయ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక 5 మంది 6 మంది ఉండేవారు. కానీ ఈరోజు చూసుకోండి, ఒక్కడు కూడా లేడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే. అంటే మేము రాజకీయంగా ఎంత తోలిపోతున్నాము అనేది ఈరోజు ప్రజలకు అర్థం కావాలనేది మేము ఈరోజు తెలియజేస్తున్నాం. మరి పరిపాలకులు కూడా ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, మేము కూడా 4% ఉన్నాం. మాకు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చేయూత అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని కనుక చిరుచూపు చూస్తే రాబోయే రోజుల్లో మేము గెలిపించకపోవచ్చేమో కానీ ఓడించే సత్తా మనకు బ్రాహ్మణులకు ఉంది. ఇది నిజం. ఇది గ్రహించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు వస్తున్నాయి. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కోరుతుంది ఒకటే, మాకు అందలం ఎక్కించమని అడగట్లే. సమాజంలో ఉన్న అందరికీ ఏ విధంగా మీరు సహకారాలు అందిస్తారో బ్రాహ్మణులకు కూడా అందించే ఒక సౌకర్యాన్ని కల్పించమని మేము అడుగుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలకు నిరసనగా ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు చేపడుతున్నట్లు తెలిపారు. వామపక్ష పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉన్నత వర్గాలు సైతం పెరుగుతున్నటువంటి ఛార్జీలను చూసి భయపడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచుతూ ఉంటే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు కేంద్రం పెంచిన దానికి డబల్ పెంచి ఈయన మాటల్లో మాత్రం కళ్ళు తాగుతూ ఉన్నాడు, టీ తాగుతూ ఉన్నాడు, ఇంకా రకరకాల కార్యక్రమాలు, విన్యాసాలు చేస్తా ప్రజలను మభ్య పెడతా ఉన్నాడు తప్ప పెట్రోల్, డీజిల్ ఛార్జీల్ని ఇంతవరకు సబ్సిడీ ఇచ్చి తగ్గించాలనేటటువంటి వైపు చంద్రబాబు గారు లేకపోవడం తమ యొక్క ప్రజా వ్యతిరేకతకి అద్దం పడతా ఉంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, ఐరావత సూపర్ స్పెషాలిటీ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బ్రాడీపేటలో జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో జరిగిన ఫ్రీ మెడికల్ క్యాంపుకు మానవతా ఫౌండర్, చైర్మన్ ఎం రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభాగ్యులకు ఆసరాగా నిలిచేందుకు ఏర్పాటు చేసిందే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అని అన్నారు. నేటి సమాజంలో మానవ సేవను మించిన సేవ మరొకటి లేదన్నారు. స్వచ్ఛందంగా సమాజానికి సేవ చేయాలనుకున్న వారెవరైనా మానవతలో చేరవచ్చని పిలుపునిచ్చారు. వయసు మీరిన వారిలో ఎముకల పటుత్వం తగ్గే అవకాశం ఉందని డాక్టర్ వి కశ్యప వెల్లడించారు. అందువలనే ఎక్కువగా బాత్రూంలో కాలు జారి పడిన వారికి ఎముకలు విరగడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సతీష్, ధనుంజయ రెడ్డి, పావులూరి రమేష్, డైరెక్టర్ శ్రీరెడ్డి, ఉప్పాల సాంబశివరావు, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళకి ఈ క్రానిక్ డిసీజులు ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ, వీటన్నిటి గురించి అందరికీ తెలుస్తుందండి. కాకపోతే న్యూరోపతి అనేది ఏదైతే బాత్రూముల్లో కాలు జారి పట్టాలు కానీ, లేకపోతే ఆ పడ్డప్పుడు కాళ్ళు విరగటాలు కానీ, తుంటి ఎముకలు విరగటాలు కానీ, ఇట్లాంటి ఇబ్బందులకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్ మరియు న్యూరోపతి అనేవి అందరికీ అదే పనిగా తెలియదు. వాటిని గురించి వీళ్ళకి అవగాహన కలిగించడం కోసం అని చెప్పేసి ఈరోజు మేము ఫ్రీగా న్యూరోపతి చెకప్ అండ్ ఆస్టియోపోరోసిస్ చెకప్ చేసి ఎముకల బలం గురించి తగిన సూచనలు ఇవ్వటం జరుగుతున్నదండి. దీనికోసం మానవతా స్వచ్ఛంద సంస్థ కలిసి మా ఐరావత సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఇక్కడ మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్నదండి. మానవతా ఆవిర్భావం గురించి ఒక మాట.
భారతదేశంలో విలువల ఆధారంగా శాంతికి నిలయమై ప్రపంచాన్ని కదిలించిన భారతదేశం ఈరోజు విలువలు పతనమైపోతూ ఉంటే వేగవంతంగా మేధావులు కూడా మౌనంగా ఉండే పరిస్థితికి ఎదురవుతూ ఉంది. ఈ పరిస్థితి మారాలి, మళ్ళీ విలువలు కలిగిన వ్యక్తులు ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి, మంచి సమాజాన్ని మళ్ళా మనం నిర్మాణం చేయాలి అన్న ఒకే ఒక లక్ష్యం. దానికి కులము, మతము, ప్రాంతము, సామాజిక వర్గాలు, సంపన్నులు, పేదవాళ్ళు ఇట్లాంటి భేదం ఏమీ లేదు. విలువలకు ఎవడు ఆకర్షితుడైతే వాళ్ళని చేర్చుకుంటాము. వాళ్ళ ద్వారా కష్టాల్లో ఉండే అభాగ్యులకి 10 కన్నీటి బొట్లు కార్చి ఎవరూ లేరు మాకనే బాధపడే పరిస్థితిలో మానవతా వాళ్ళు వెన్ను తట్టి 10 కన్నీటి బొట్లు కార్చి అభాగ్యుల్ని వాళ్ళ ప్రయత్నం ద్వారా ఒక కన్నీటి బొట్టైనా ఆపాలి అన్న ఒక మహోన్నతమైన లక్ష్యం కొరకు మానవత ఏర్పడింది. ఇది బహుశా మేమనుకోవడం. ఆయుర్వేద జీవన విధానం, చికిత్సలు అనే అంశంపై అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సిహెచ్విఎస్ కోటేశ్వరరావు ప్రసంగించారు. నేడు ఆయుర్వేదం వాడాలంటే వేడి చేస్తుందని అపోహలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పంచకర్మ వైద్య విధానం వలన ఎన్నో రుగ్మతలను తగ్గించవచ్చని అన్నారు. ఉసిరికాయ తరచూ వాడటం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణయ్య, మోహన్ రెడ్డి, డాక్టర్ ఆర్ఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటే వయసును ఆపుతుంది కాదు, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ని కొంతవరకు ఆపగలుగుతుందని అలాంటివి ఫిజికల్ చేసినవి. అలాగే కొన్ని ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని చవనప్రాసం మీకు తెలుసండి. చవనప్రాసం మార్కెట్లో దొరికేది, ఇది కొన్ని స్టాండర్డ్ తీసుకోవాలి. ఇంకా అపోహలు ఏంటంటే ఆయుర్వేద మందులు వేడి చేస్తాయి. చేస్తాయా చేయవు అంటే నేను చేయను అని చెప్పలేని చేస్తాను. మనం వాడే మన బాడీకి శరీర తత్వం ఉంటుందండి. కొంతమందికి కొన్ని పడవు, మన అందరికీ అన్నీ పడవు. కొంతమందికి వంకాయ తింటే అంటారు, కొంతమందికి పాలు తాగితే విరేషన్, కొంతమందికి వేడి నీళ్ళు తాగితే విరేషన్ అవుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ తరపున భాష్యం విద్యా సంస్థల అధినేత టీడీపీ నాయకుడు భాష్యం రామకృష్ణను ఎంపిక చేయడంపై తెలుగు యువత కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. శనివారం రాత్రి రామకృష్ణ పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించిన వెంటనే గుంటూరులోని చంద్రమౌళి నగర్లో గల భాష్యం విద్యా సంస్థల వద్ద, అదేవిధంగా సాయిబాబా రోడ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు యువత నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ సానుభూతి పరులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. సాయిబాబా రోడ్ జంక్షన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామకృష్ణ రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా విద్యారంగంలో సంస్కరణలతో పాటు తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గార్డెన్స్ లో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం క్యాపిటల్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా టెక్స్టైల్ రంగంలో అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తెచ్చారు. అనంతరం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సభ్యులు గతంలో తమ దృష్టికి తెచ్చిన 2 విషయాలను చంద్రబాబు నాయుడు వద్ద మాట్లాడి దాదాపు పూర్తి చేశామన్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ వలన ఎంతో మంది ఉపాధి పొందుతున్నారన్నారు. పెండింగ్ లో ఉన్న డిపిఆర్లను త్వరలో పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతులు తాము పండించిన పంట నిల్వ చేయలేక పలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి రైతు ఎదుర్కొంటున్న సమస్యలను
కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రత్తిని కొనుగోలు చేసే విధంగా ఒప్పించడం జరిగిందన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గత కూటమి ప్రభుత్వం రాకముందు వీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. వీళ్ళల్లో ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్, గ్రీన్ ఎనర్జీ పాలసీ కానీ ఇంకా కొన్ని పెండింగ్ సబ్సిడీస్. ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని కావాల్సినటువంటివి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా నాకున్న స్థాయిలో అక్కడ మిగిలిన డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులకి అదేవిధంగా వ్యాపారులకి అందరికీ మంచిగా ఉండే విధంగా ఉపాధి కలిగే విధంగా ఏ కార్యక్రమాలు చేయగలమో అవన్నీ కార్యక్రమాలు చేస్తానని సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, అంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఆ పవర్ పెరుగుదల వలన స్పిన్నింగ్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింటం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఆ పవరు అంత టారిఫ్ను మోయగలిగే పరిస్థితుల్లో స్పిన్నింగ్ ఇండస్ట్రీ లేదు. అందువలన మేము సొంతంగా పవర్ పెట్టుకోవటానికి ఆ పవర్ పాలసీ మేము అడగటం జరిగింది స్టేట్ గవర్నమెంట్ని. ఆ పవర్ పాలసీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దానికి కేంద్ర మంత్రివర్యుల సహకారం కూడా ఉంది. మరి దీంతో పాటుగా మా ఇండస్ట్రీని పవర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కింద డిక్లేర్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని ప్రముఖ మ్యూజియంలు, ఆధ్యాత్మిక వారసత్వ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా 17వ శతాబ్దానికి చెందిన అరుదైన పంచముఖ శివలింగాన్ని సందర్శించి దాని చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకున్నారు. శైవ సాంప్రదాయంలో శివుని 5 ముఖాలను ప్రతిబింబించే ఈ శిల్పం సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన స్వరూపాలకు ప్రత్యేకంగా నిలుస్తుందని జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశాల్లో పరమశివుణ్ణి సర్వవ్యాపకత్వాన్ని చాటి చెప్పే అద్భుత శిల్పకళా సంపదగా దీనిని అభివర్ణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం, నేపాల్ దేశాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాకుండా వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక బంధంతో అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. శైవ, బౌద్ధ సాంప్రదాయాలు ఈ 2 దేశాల మధ్య ఉన్న సనాతన సంబంధాలకు ప్రతీకలని అన్నారు. ఈ రోజున నేపాల్ రాజధాని కాఠ్మండ్లో గల నేషనల్ మ్యూజియాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ చరిత్ర చాలా అద్భుతంగా ఉంది. అనేక గ్యాలరీలు ఉన్నాయి. హిస్టరీ గ్యాలరీ ఉంది, బౌద్ధ గ్యాలరీ ఉంది, పెయింటింగ్స్, ఆర్టింగ్స్ ఉన్నాయి. 18వ శతాబ్దంలో అప్పటి ప్రధానమంత్రి భీమ్సేన్ గారు ఈ మ్యూజియాన్ని నిర్మించారు. తర్వాత కాలక్రమేణా తర్వాత వచ్చిన గౌరవ ప్రధానులు అభివృద్ధి చేశారు. బుద్ధుడికి సంబంధించిన సాక్షాత్తు ప్రపంచానికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధుల వారికి సంబంధించి అనేక నామచక్రాలు, బుద్ధుని కళాఖండాలు, బుద్ధుని శిల్పాలు అద్భుతంగా వివరించబడ్డాయి. ఎన్నో 18వ శతాబ్దం, 19వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.